అదేవిధంగా ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే అనేది ఉంది అని, మరియు విధి వ్రాత కూడా ఉంది అని నమ్మటాన్ని, ఈ 6 విషయాలను కూడా ఈమాన్ అని అంటారు. మరి ఈ ఈమాన్లో అల్లా ఉన్నాడు అని అంటే ఆయన పట్ల ఏ విధంగా భయం, భక్తి, గౌరవ మర్యాదతో ఉండాలి, ఆయన తప్ప ఇంకెవరిని, సృష్టికర్తను తప్ప ఇంకెవరిని ఎందుకు ఆరాధించకూడదో తెలుసుకోవడం, ఆయన ఎందుకు ఆరాధించాలని తెలుసుకోవడం, ఆయన్నే ఎందుకు ఆరాధించాలని తెలుసుకోవడం. రెండవది, ఆయన దైవదూతలు ఉన్నారు, ఆ దైవదూతలు యొక్క చేసే పనులు ఏమిటి. దాని తర్వాత దైవ ప్రవక్తలు ఉన్నారు, ఆ ప్రవక్తల ద్వారా దేవుడిచ్చినటువంటి విషయాలు ఏమిటి, నేర్పిన విషయాలు. దైవ గ్రంథాలు ఉన్నాయి, ఈ యొక్క గ్రంథాన్ని ఒకసారి విన్నాం, అది గ్రంథం అని ఒప్పుకున్న తర్వాత దాంట్లో ఉన్న విషయాలని తూచా తప్పకుండా వినటం, నమ్మటం, విశ్వసించడం, దాని ప్రకారం మనం జీవితాన్ని మలుచుకోవడం, ఆరాధించడం, దాన్ని ఒప్పుకోవడం అన్నమాట. ఈ యొక్క గ్రంథంలో ఏదైనా విషయాన్ని తప్పు అని చెప్తే దాన్ని తప్పుగా, ఒప్పు అని చెప్తే దాన్ని ఒప్పుగా దాన్ని తీసుకోవటం అన్నమాట. ఇక దాని తర్వాత ప్రళయ దినం అనేది ఉంది, దాని తర్వాత తక్దీర్ అనేది కూడా ఉంది. ఇక ఇఖ్లాస్ అంటే దేవుడు మనల్ని చూస్తున్నాడు, లేదా దేవుడి ముందు మనం ఉన్నాం, లేదా మనం చేసే ఏ పనైనా సరే దేవుడి దగ్గర రిజల్ట్ కావాలి. మనం చేసే ఈ యొక్క పని యొక్క రిజల్ట్ నాకు దేవుడిస్తే చాలు, నేను దేవుణ్ణి మెప్పించడం కోసం, దేవుణ్ణి దగ్గర రిజల్ట్ పొందడం కోసమే నేను ఈ యొక్క పని చేస్తున్నాను అని మన యొక్క ఉద్దేశం. ఇప్పుడు నేను ఏదైతే ఈ యొక్క పని చేస్తున్నానో, ఇప్పుడు ఖురాన్లో సూరా 107వ సూరా గురించి నేను ఇప్పుడు చెప్పడం జరిగింది కదా ఇంతకుముందు. నమాజులు చేయడం, ఉపవాసాలు, మరి జకాతులు, హజ్జుమ్రాలు, ఇదే కాదు, సత్కార్యాలు, మంచి కార్యాలు కూడా. మనుషుల్లో కొంతమంది ఉండాలి, వారు చెడు నుంచి ఇతరులని ఆపాలి, మంచి కోసం మంచిని ప్రోత్సహిస్తూ మంచి చేయమని చెప్పాలి అని ఇస్లాంలో, ఖురాన్లో అనేక చోట్ల ఈ యొక్క విషయం చెప్పడం జరిగింది. నాకు నేనే లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అని చెప్పి నాకు నేనే నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్జుమ్రాలు, దాన ధర్మాలు చేసుకుంటే సరిపోదు, మరి విశ్వసించే సత్కార్యాలు కూడా చేయాలి. సమాజంలో మరి చెడుని చెడుగా, మంచిని మంచిగా తెలుసుకొని దాన్ని ప్రజలకు మరి చెడు ఏదో తెలియజేసి మంచి వైపుకు ప్రోత్సహించడం, తీసుకురావడం, మంచికి చెడుకు మధ్య తేడాలు ఏంటో చెప్పడం, ఇది ప్రతి విశ్వాసి పైన, ప్రవక్తలపైన, సహాబాలపైన, తాబియన్లపైన, తాబియన్లపైన, ప్రతి విశ్వాసి పైన దేవుడు దీన్ని ఉంచడం జరిగిందని ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. ఏమనంటే, నేను మిమ్మల్ని ముస్లింలుగా ఎన్నుకుంది ఎందుకు అంటే, మీరు నిజమైన విషయాలని, మీరు జీవన పద్ధతులని, ఆరాధన పద్ధతులని ముందు మీరు తెలుసుకొని మీరు పాటిస్తూ తెలియని ఇతరులకి మీరు మార్గదర్శకంగా చూపించాలి, నేర్పించాలి, చెప్పాలి అని, అందుకోసమే నేను ముస్లింలుగా మిమ్మల్ని ఎన్నుకున్నాను, విశ్వాసులుగా నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకోసమని ఇప్పుడు